హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన పప్పు తోటకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని కడుక్కొని ఉంచుకోవాలండి. కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుందండి. ఈలోపు నాలుగు కట్టలు తోటకూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని కోసుకుని వేసుకోవాలండి. పప్పులో 2 పెద్ద సైజు టమాటా ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకోవాలండి. చూసుకొని పప్పు తెచ్చుకుని మెత్తగా మెదుపుకోవాలండి. మెదుపుకున్న దాంట్లో పసుపు, కారం సరిపడా, ఉప్పు సరిపడా వేసుకొని పప్పు గుత్తో మళ్ళీ కలుపుకోవాలండి శుభ్రంగా. ఈలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి సిమ్లో ఓ 10 నుంచి 15 నిమిషాలు కలుపుతూ ఉడకనివ్వాలండి. కలుపుతూ ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిందానండి మరొకసారి కలుపుకోవాలండి. బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇంకో తాలింపు వేసుకుందామండి. ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు కూడా కొంచెం చిటపటలు ఆడిన తర్వాత జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అండి ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత శుభ్రం చేసిన కరివేపాకు రెమ్మలు తీసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి బాగా తాలింపు వేగనివ్వాలండి. బాగా తాలింపు వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. వేగిన దాన్ని పప్పులో వేసుకోవాలండి. పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉంచుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పప్పు తోటకూర రెడీ అయిందండి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.